Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఆల్రెడీ మనం గత క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెప్పుకున్నాం. ఇంగ్లీష్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఏం చేస్తే పర్ఫెక్ట్ అవుతాం, హెల్పింగ్ వెర్బ్స్ గురించి, మోడల్ వెర్బ్స్ గురించి, ఏది ఎప్పుడు యూజ్ చేస్తే ఏ కాలం, ఏది యూజ్ చేస్తే ఎంత ఇంపార్టెన్స్ అనేది ఎంతో కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరైనా మన పాత వీడియోలు చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి మన లాస్ట్ వీడియోని చెక్ చేయండి. దాంట్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్, కాలం ఇంపార్టెన్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏ కాలంలో ఏది యూజ్ చేస్తే దాని పర్ఫెక్ట్ మీనింగ్ తెలుస్తుందో ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చాలా శ్రద్ధగా వినండి. చాలా మీకు ఇప్పటివరకు ఉన్న డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి ఎన్ని కాలాలు ఉంటాయి? ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రస్తుతం ఏదైతే నడుస్తూ ఉందో అది ప్రెజెంట్లో ఉన్నట్టు, ఆల్రెడీ ఏదైతే ముగిసిపోయిందో అది పాస్ట్లో ఉన్నట్టు, ఏదైతే రాబోతుందో అది ఫ్యూచర్లో ఉన్నట్టు. ఇంగ్లీష్లో మన ప్యాటర్న్ ఏంటి? సింపుల్గా స్టార్ట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలి, పర్ఫెక్ట్ అవ్వాలి, పర్ఫెక్షన్ని కంటిన్యూ చేయాలి. ఈ రోజు నుంచి మనం ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అంటే హెల్పింగ్ వెర్బ్కి సంబంధించి ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ ఒక్కొక్క కాలంలో ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ డే కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏమనుకున్నాం? ఏదైనా సరే సింపుల్గా స్టార్ట్ చేయాలి. అలాగే ఇంగ్లీష్ని కూడా సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సింపుల్గా స్టార్ట్ చేస్తున్నాం. సింపుల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే డూ ఆర్ డస్, డిడ్, విల్, ఇవన్నీ విడివిడిగా నేర్చుకుంటే మీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పటివరకు ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉండే ఉంటుంది. కానీ ఇవి రాకపోవడానికి కారణం ఏంటంటే అన్నీ కలిపి ఒకేసారి నేర్చుకోకపోవడం వల్ల మీకు రావట్లేదు. ఇది ఒకసారి చూడండి. డూ ఆర్ డస్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పుంటారు ఇన్నాలో. డిడ్ అంటే ఫాస్ట్ అని, విల్ అంటే ఫ్యూచర్ అని చెప్పుంటాం. ఒకసారి డూ ఆర్ డస్ని బాగా చూడండి. ప్రజెంట్ గురించి డూ ఆర్ డస్ అని చెప్తున్నారంటే నేనేమంటానంటే ప్రజెంట్లో డూ ఆర్ డస్ అనేది రాదు అనే చెప్తా. అది తప్పు అని చెప్తా. అది తప్పు. ఎందుకు తప్పు అంటే పాస్ట్ దగ్గర రండి ఒకసారి. ఏదైతే ముగిసిపోయిందో దాన్ని డిడ్ ఉపయోగించి చెప్తాం, ఏదైతే జరగబోతుందో దాన్ని విల్ ఉపయోగించి చెప్తాం. మరి ప్రజెంట్లో డూ డస్ అనేది యూజ్ చేస్తున్నామంటే ఇప్పుడు జరుగుతుంది అన్నట్టే కదా దాని అర్థం. కానీ డూ ఆర్ డస్ని ప్రజెంట్కి అయితే మనం అప్లై చెయ్యం. డిడ్ అనేది పాస్ట్కి మాత్రమే సంబంధించింది, విల్ అనేది ఫ్యూచర్కి మాత్రమే సంబంధించింది. కానీ డూ ఆర్ డస్ అనేది కేవలం ప్రజెంట్కి మాత్రమే కాదు, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడింటికి సంబంధించింది. అంటే పాస్ట్ గురించి చెప్పాలంటే డిడ్ యూజ్ చేస్తావు, ఫ్యూచర్ గురించి చెప్పాలంటే విల్ యూజ్ చేస్తావు. కానీ డూ ఆర్ డస్ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నావో దానికి కాలంతో సంబంధం లేదు. అది గతంలో జరిగి ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతుండొచ్చు, ఫ్యూచర్లో జరుగుతుండొచ్చు. ఒక కాలాన్ని నువ్వు ఇండికేట్ చేయకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నావో వాటికి మాత్రమే డూ ఆర్ డస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విషయంలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. డూ ఆర్ డస్ అనేది కేవలం ప్రెజెంట్ టెన్స్ అనేది తప్పు. డూ ఆర్ డస్కి ఒక కాలం అనేది లేదు. అది పాస్ట్లో అవ్వచ్చు, ఫ్యూచర్లో అవ్వచ్చు, ప్రజెంట్లో అవ్వచ్చు, ఈ మూడింటికి అవ్వచ్చు. ఓకేనా? ఏదో ఒక్క కాలాన్ని అయితే అది డిఫైన్ చేయదు. ఖచ్చితంగా ఒక్క కాలాన్ని డిఫైన్ చేయదు. నువ్వు ఒక పని గతంలో చేసావు, ప్రస్తుతం చేసావు, ఫ్యూచర్లో చేస్తున్నావు అంటే నీ పని ఎప్పుడూ జరుగుతూ ఉంది, ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నీ అలవాట్లు, యూనివర్సల్ ట్రూత్స్ ఆల్రెడీ ఇటువంటివన్నీ చాలా చూసాం. కానీ ఎన్ని చెప్పాక కూడా మళ్ళీ ప్రెజెంట్ టెన్సే అంటారు. కాబట్టి డూ ఆర్ డస్ అనేది కేవలం ప్రెజెంట్కి మాత్రమే సంబంధించింది కాదు,
కాలాన్ని డిఫైన్ చేయకుండా ఏదైతే చెప్తామో అప్పుడు మాత్రమే మనం డూ ఆర్ డస్ని యూజ్ చేస్తాం. ఓకే, మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏ టైంలో యూజ్ చేయాలో తెలుసుకున్నాం. మరి ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఎటువంటి వెర్బ్ పెట్టి మాట్లాడాలి అనేది కూడా తెలిసి ఉండాలి కదా. హెల్పింగ్ వెర్బ్కి ఏ మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి చెప్పుకున్నాం ఆల్రెడీ మనం మన గత క్లాస్లో. సింపుల్గా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు దాని వెర్బ్ అనేది V1లో డైరెక్ట్గా అప్లై చేసేయండి. క్లియర్ ఇది, ఓకేనా. V1 అనేది డైరెక్ట్గా అప్లై చేయండి. ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే పాస్ట్లో డిడ్ ప్లస్ V1 యూజ్ చేయాలి లేదా V2 యూజ్ చేయాలని చెప్తారు. మరి ఇది యూజ్ చేస్తే కరెక్టా, ఇది యూజ్ చేస్తే కరెక్టా అంటే డిడ్ ప్లస్ V1 యూజ్ చేసినా కరెక్టే, V2 యూజ్ చేసినా కరెక్టే. మనకు V2 యూజ్ చేయడానికి డైరెక్ట్గా ఒక అవకాశం ఉంది కాబట్టి మనం దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అంతేగాని ఇది యూజ్ చేయడం వల్ల తప్పు అనేది ఏముండదు. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే డైరెక్ట్గా V2 అప్లై చేయడానికి ఉంటుంది. మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ వాడాలన్నా, ఇంట్రాగేటివ్ చేయాలన్నా, నెక్స్ట్ WH క్వశ్చన్ వాడాలన్నా సరే మళ్ళీ దీన్నే అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది రైటా ఇది రైటా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. పాజిటివ్ మాట్లాడేటప్పుడు ఒక అవకాశం ఉంది కాబట్టి V2 డైరెక్ట్గా అప్లై చేయండి. డిడ్ ప్లస్ V1 వాడినా గతం గురించి మాట్లాడేటప్పుడు ఎటువంటి తప్పు లేదు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఈ విల్ ప్లస్ V1 అనేది డైరెక్ట్గా మనం ఫ్యూచర్లో దేని గురించి అయితే చెప్పబోతున్నామో దాని గురించి డైరెక్ట్ అప్లై చేసేయచ్చు. ఇంకా ఫస్ట్కి రండి. డూ ఆర్ డస్ అనేది టైంతో సంబంధం లేకుండా ఏ టైంలోనైనా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటి, ఇది యూనివర్సల్ స్ట్రక్చర్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ గాను మెయిన్ వెర్బ్ గాను రెండు రకాలుగా విభజించబడి ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐ, we, you, they, he, she, it and name, anything. ఓకేనా, ఈ 4 వచ్చేటప్పటికి మనకి సబ్జెక్ట్స్గా ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వెర్బ్ అనేది వాడాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏ మెయిన్ వెర్బ్ రావాలి, మెయిన్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఒక రిమైనింగ్ సెంటెన్స్, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏ మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడు డూ ఆర్ డస్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఐ, we, you, they, he, she, it and name. మీరు ఈ ఆర్డర్లో నేర్చుకుంటే ఇది చాలా బాగా గుర్తుంటాయి, మీకు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఇలా నేర్చుకుంటే ఐ, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ నేమ్. నేమ్ వచ్చేవాడికి ఎనీథింగ్ ఏదైనా పెట్టచ్చు. మరి ఇప్పుడు వీటి తర్వాత ఏం పెట్టాలి, వీటి తర్వాత ఏం పెట్టాలంటే ఐ, యూ, దే ఉంది కదా, వీటికి ఇది సబ్జెక్ట్. మన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి అంటే డూ అనేది రావాలి. ఇక్కడ V1 అనేది రావాలి. వీటికి వచ్చేటప్పటికి ఏం రావాలంటే డస్ రావాలి, నెక్స్ట్ V1 అనేది రావాలి. ఇక్కడే ఇంకొక లాజిక్ని కూడా అప్లై చేస్తారు. ఇక్కడ డిడ్ ప్లస్ V1 ఎలా అయితే యూజ్ చేసామో దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా V2 అయితే యూజ్ చేయొచ్చని ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా అదే రూల్ ఇంకోటి ఉంది. డూ ఆర్ V1 కాకుండా డైరెక్ట్గా V1 అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా V1 అప్లై చేసినా రైటే, డూ ప్లస్ V1 అప్లై చేసినా రైటే. V1 అనేది పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. డూ దాన్ని నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే డూ ఉపయోగించాలి, ఇంట్రాగేటివ్ చేయాలంటే డూ ఉపయోగించాలి, క్వశ్చన్ చేయాలన్నా డూ ఉపయోగించాలి. ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పుడు మాత్రమే V1 యూజ్ చేస్తాం, డైరెక్ట్గా వెర్బ్ని యూజ్ చేస్తాం, హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. మరి ఇక్కడికి హీ, షీట్ అండ్ నేమ్స్ వీటికి సబ్జెక్ట్గా వీటిని తీసుకున్నప్పుడు వీటి తర్వాత
హెల్పింగ్ వెర్బ్ అనేది ఏది యూజ్ చేయాలంటే డస్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. మరి ఇక్కడ V1 అనేది డైరెక్ట్గా అప్లై చేసాం కదా డూ ప్లస్ V1 బదులు. మరి డస్ ప్లస్ V1 బదులుగా ఏమైనా ఉందా అంటే దానికి కూడా ఒకటి ఉంది. అదే ఏంటంటే V1 ప్లస్ SRES అంటాం. అంటే SRES అంటే ఇప్పుడు V1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనుకున్నాం అనుకో, ఇక్కడ V1 అనేది ఏంటి ప్లే, SRES పెట్టాలి కదా. ఇది ఎస్తో అటాచ్ అవుతుందా ఈఎస్తో అటాచ్ అవుతుందా అని చూసుకోవాలి. ఆల్రెడీ మనం వెర్బ్స్ అనేవి నేర్చుకునేటప్పుడు ఇవి మనకి ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. ఇది సింగులర్ అని ఇది ప్లూరల్ అని. ఒకటి ఉన్నది కాబట్టి సింగులర్ అవుతుంది, ఒకటి కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి ప్లేస్ అనేది, అంటే ఇక్కడ వీళ్ళని బేస్ చేసుకొని ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది మారుతుంది. అర్థమైందా? ఇది ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. డస్ అండ్ డూ అనేవి ఖచ్చితంగా అప్లై చేసినా తప్పులేదు, చేయకపోయినా తప్పులేదు. కానీ నెగిటివ్కి ఇంట్రాగేటివ్కి WH క్వశ్చన్స్కి చేసేటప్పుడు ఇవనేది ఖచ్చితంగా మనకు కావాల్సినవి కాబట్టి ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాలంతో సంబంధం లేకుండా ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించి డూ ఆర్ డస్ అనేది ఉపయోగిస్తాం. ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి, ఏ వెర్బ్ యూజ్ చేయాలి. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ అయిందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఓన్లీ డిడ్, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి హెల్పింగ్ వెర్బ్స్ దేనికి ఏది పెట్టాలనుకున్నాం. అదే ఇక్కడ డిడ్ అనేది ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ సబ్జెక్ట్స్ అనేవి ఐ, యు, దే, హి, షీ, ఇట్, నేమ్, ఈ సబ్జెక్ట్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఆల్ ఏదైనా అవ్వచ్చు. హెల్పింగ్ వెర్బ్ అనేది డైరెక్ట్గా డిడ్ పెట్టండి, మెయిన్ వెర్బ్ అనేది V1 పెట్టండి, ఆబ్జెక్ట్ పెట్టండి. ఇది ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ మాత్రం, ఇది పాజిటివ్ సెంటెన్స్ ఈ విధంగా మనం చెప్పేయచ్చు. లేదంటే ఇక్కడ V2 అప్లై చేసి కూడా మనం చెప్పచ్చు. ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్ అనేది V2 అప్లై చేసి చెప్పచ్చు. డిడ్ ప్లస్ V1 అప్లై చేసి చెప్పచ్చు. మరి డిడ్ ప్లస్ V1 అప్లై చేయను అంటే చేసినా చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ తెలియాలి. ఎందుకంటే పాజిటివ్లో ఏది పెట్టినా రైటే, కానీ నువ్వు నెగిటివ్ రాస్తానంటే ఖచ్చితంగా డిడ్ ప్లస్ నాట్ హెల్పింగ్ వెర్బ్ లేకుండా నువ్వు నెగిటివ్ సెంటెన్స్ కానీ ఇంట్రాగేటివ్ కానీ WH క్వశ్చన్స్ కానీ మనం ఫామ్ చేయలేము. దానికోసం ఖచ్చితంగా మనం ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది నేర్చుకోవాల్సిందే. ఈ హెల్పింగ్ వెర్బ్ డిడ్ అని వచ్చిందంటే ఏ కాలం? ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన కాలం. డూ ఆర్ డస్ వచ్చిందంటే ఏ కాలం? ఏ కాలంతో సంబంధం లేకుండా అన్ని వేళలా జరిగే పనుల గురించి ఇది చెప్తున్నాం. ఇప్పుడు విల్కి రండి. విల్ అంటే ఏమనుకున్నాం? ఫ్యూచర్లో ఏదైతే చేయబోతున్నామో ఆ పనికి సంబంధించి. సేమ్ ఇక్కడ ఏ స్ట్రక్చర్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే స్ట్రక్చర్. ఆల్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి ఉయికి క్వశ్చన్ చేసేటప్పుడు షల్ యూజ్ చేయాలంటారు. అది అమెరికన్ ఇంగ్లీష్లో అమెరికన్స్ యూజ్ చేయరు. మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అమెరికన్ ఇంగ్లీష్ని బేస్ చేసుకొని నేర్చుకుంటాం కాబట్టి విల్ అనేది అప్లై చేసేస్తే సరిపోతుంది ప్రతిదానికి. షల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ చూశారు, ఏ కాలంలో ఏదో ఉపయోగించాలో చూశారు. ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఇంకా మీకు చాలా క్లియర్గా వీటి మీద డౌట్ అనేది మళ్ళీ రాకూడదు. ఒక్కొక్కటి నేర్చుకుంటే ఉపయోగం లేదండి. డూ, డస్, డిడ్, విల్, ఇది గతం, ఇది భవిష్యత్తు, ఇది ప్రెసెంట్, ఇలా నేర్చుకోవడంలో యూజ్ లేదు. మొత్తం ఒకేసారిగా చూడండి. ఒక పని అయిపోయింది, ఒక పని జరగబోతుంది, ఒక పని ఎప్పుడు జరుగుతుంది. ఈ మూడింటి గురించి సింపుల్గా నేర్చుకున్నాం అనుకో, ఫస్ట్ ఇంగ్లీష్లో ఒక స్టెప్ వేయాలి, ఇంగ్లీష్ నేర్చుకోగలనే కాన్ఫిడెన్స్ మనకు పెరుగుతుంది. కాబట్టి ఇది ఇలా మీకు విడివిడిగానే కాకుండా అన్నీ కలిపి చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే. ఇలా అయితేనే మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ 3 వెర్బ్స్ తీసుకొని ఈ హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేసి ఏ కాలంలో ఏది చెప్పాలి అనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఈ వెర్బ్స్ ఏదైతే ఉన్నాయో మనం ఆల్రెడీ పాత క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు మీకు A to Z ఏ వెర్బ్స్ అయితే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తామో ఆ లిస్ట్ అంతా వీడియోకి చివరన పెట్టడం జరుగుతుంది. కాబట్టి రోజు కొత్త కొత్త పదాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు.
మనం A to Z, ఏ మీద ఒకటి, బి మీద ఒకటి, సి మీద ఒకటి ఇలా ఇస్తున్నాం కాబట్టి వర్డ్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ అంతా వీడియోకి చివరిలో పెట్టడం జరుగుతుంది, వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, వీటితో సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి, పాజిటివ్గా ఎలా మాట్లాడాలి, నెగిటివ్గా ఎలా మాట్లాడాలి, ఇంట్రాగేటివ్ ఎలా, WH క్వశ్చన్స్ ఎలా, ఎదుటివారిని ఎలా ప్రశ్నించాలి అనేది ఈ మూడింటిని యూజ్ చేసి ఒకసారి చూద్దాం. మనం సింపుల్గా మాట్లాడాలనుకుంటున్నాం కదా, సింపుల్గా మాట్లాడాలి. ఇది ప్రజెంట్ అనుకున్నాం, డూ ఆర్ డస్ అనేది ప్రజెంట్ కాదు అని ఆల్రెడీ చెప్పాం. ఇప్పటి వరకు ప్రజెంట్ అనుకుని ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి. డూ ఆర్ డస్ అనేది ఏంటి, ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ దేంతో సంబంధం లేకుండా ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేదానికి వీటిని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్జెక్ట్ ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్గా తీసుకున్నాం. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్, ఐ డూ, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ కావాలి కదా. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఏంటి ఇక్కడ, V1 కాబట్టి ఈట్ అనేది పెట్టేయండి. ఐ డూ ఈట్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది ఈరోజు మాత్రమే తిన్నావా, నిన్న తిన్నావా, రేపు తింటావా, దీనికి టైంతో ఏం సంబంధం లేదు. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ అని లేదు. ఎప్పుడు డూ ఆర్ డస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తానో టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు అది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అనేది. ఓకేనా, ఐ డూ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ డూ ప్లస్ V1 అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ V1 యూజ్ చేసే అవకాశం ఉంది కదా పాజిటివ్ సెంటెన్స్కి. కాబట్టి డూ అనేది కూడా యూజ్ చేసినా పర్వాలేదు, యూజ్ చేయకపోయినా పర్వాలా. ఇక్కడ మనం ప్రస్తుతానికైతే యూజ్ చేయట్లేదు. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, మరి టైం చెప్పాలి కదా. గతంలో తిన్నావా, రేపు తింటావా, తర్వాత రోజు తింటావా, ఇప్పుడు తింటున్నావా అనేది కాదు. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అన్నా అంటే ఇది ప్రతిరోజు జరిగే పని అని అర్థం. కాబట్టి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే. అంతేగాని ఓన్లీ ప్రెజెంట్కి సంబంధించి డూ డస్ అని తప్పు అని మీకు ఇక్కడే నిరూపితమైంది. అర్థమైందా? డూ ఆర్ డస్ అనేది కేవలం ప్రెజెంట్కి మాత్రమే సంబంధించింది కాదు. డూ ఆర్ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఎప్పుడైతే యూజ్ చేయాల్సి వస్తుందో అది సమయం అనేది దానికి సంబంధం లేదు. ఈరోజు అయి ఉండొచ్చు, నిన్న అయి ఉండొచ్చు, రేపు అయి ఉండొచ్చు, వీటికి మాత్రమే. మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి బాగా గుర్తుంటుందని. ఓకేనా? ఇదే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే అన్నాం కదా, మరి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయకపోయినా అవసరం లేదన్నాం. మరి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేయాలి. టైంతో సంబంధం లేకుండా ఒక నెగిటివ్ సెంటెన్స్. అప్పుడు ఏం చెప్పాలి? ఐ డు నాట్. ఓకేనా? డు నాట్ అనేది యూజ్ చేయకుండా ఏం చేస్తారంటే ఐ డోంట్ అనేది అప్లై చేయండి. డు నాట్ అనేదానికి మళ్ళీ వేరే అర్థం వస్తుంది. దాని గురించి నాట్ అనేదాన్ని డు నాట్, డూ నాట్ కాకుండా డు నాట్ ఇలా యూజ్ చేయండి. ఐ డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఐ డు నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అని ఎప్పుడైతే నేను చెప్పానో, నేను నిన్న తినలేదు, రేపు తిన్నావు, ఈరోజు తిన్నావు, ఏ రోజు తిన్నావు. ఓకేనా? నువ్వు ఏ రోజు తిన్నావు అంటే ఏ రోజు తిన్నావు. దాని ఇప్పుడు తిన్నావు, నిన్న తిన్నావు, రేపు తిన్నావు అని చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు నేను తిన్నావు అని చెప్పడానికి ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అర్థమైందా? ఇక్కడే హెల్పింగ్ వెర్బ్ అనేది వచ్చింది. ఇక్కడే హెల్పింగ్ వెర్బ్ అనేది యూజ్ చేసిన అవసరం లేకుండా డైరెక్ట్ V1 పెట్టే అవకాశం ఉంది కాబట్టి పెట్టాం. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఖచ్చితంగా డూ అనేది పెట్టాల్సిందే. డూ అనేది దేనికి? కాలంతో సంబంధం లేకుండా చేసే పనికి డూ అనేది పెట్టాల్సిందే. అదే ఇంటరాగేటివ్ అయితే నువ్వు రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తావా అని అడగాలి. అప్పుడు ఏం అడగాలి? ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఏం చేయాలి? ముందుకు తీసుకొచ్చేయాలని మాట్లాడుకున్నాను నిన్న. హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చి ఏమవుతుంది? డూ ఐ. నన్ను నేను ప్రశ్నించుకోలేను కదా, ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తా. పోనీ డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించి ఎటువంటి సమయం దానికి కేటాయించుకుంటా. ఎవ్రీడే అనేది ఈ రోజు గురించా, నిన్న గురించా, రేపటి గురించా, ప్రస్తుతం జరుగుతున్న గురించా, అయిపోయిన దాని గురించా, భవిష్యత్తు గురించి అనేది ఏది చెప్పదు. ఎవ్రీడే అంటే అది దానికి ఒక రెగ్యులర్గా ఉంటుంది. వారం వారం జరగచ్చు, నెల నెల జరగచ్చు, సంవత్సరం జరగచ్చు, ప్రతిరోజు జరగచ్చు, గంట గంటకి జరగచ్చు.
ఇలా టైంతో సంబంధం లేకుండా ఏదైతే మాట్లాడాలో అప్పుడు డూ ఆర్ డస్ అనేది ఎక్కువగా మనం ఉపయోగించడం జరుగుతుంది. డూ ఆర్ డస్ ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు డిడ్ అనేది ఉపయోగించి ఎలా మాట్లాడాలి, ఓకేనా. డిడ్ అనేది ఏంటంటే ఏ పని అయితే కంప్లీట్ అయిపోయిందో, ముగిసిపోయిందో ఆ పని గురించి చెప్పడానికి మాత్రం మనం డిడ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు బై అనేది తీసుకుందాం. బై అనేది తీసుకొని మన ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీంట్లో అప్లై చేసి చూద్దాం. సబ్జెక్ట్ అంటే ఐ దే హీ షీట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ని తీసుకుంటున్నాం. హీ, హెల్పింగ్ వెర్బ్ ఏంటి డేడ్, హీ డిడ్, మెయిన్ వెర్బ్ ఏంటి బై. హీ డిడ్ బై ఏ కార్. హీ డిడ్ అనేది ఉపయోగించామంటే దాని అర్థం ఏంటి, గతంలో అయిపోయింది, ఆల్రెడీ చేసేసాడు. ఇతను కారు కొన్నాడంటే ఇప్పుడు కొన్నాడా, ఫ్యూచర్లో కొన్నాడా, గతంలో కొన్నాడంటే ఆల్రెడీ డిడ్ అనేది ఎప్పుడైతే యూజ్ చేసామో అది ఏ కాలాన్ని సూచిస్తుంది, కంప్లీట్ అయిపోయిందని సూచిస్తుంది. హీ డిడ్ బై ఏ కార్ ఇలా అయినా చెప్పచ్చు, లేదంటే డైరెక్ట్గా వీటో అప్లై చేయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ డిడ్ బై ప్లేస్లో బాట్, బిఓజిఎస్టీ, ఓకే, బాట్. ఈ బాట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. హీ బాట్ ఏ కార్. మరి డిడ్ అనేది లేకుండా చెప్పాం కాబట్టి అంటే వీటో అనేది డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉంది కాబట్టి చెప్పాం. మరి డిడ్ అనేది ఎందుకు కావాలంటే ఇది పాజిటివ్కి మాత్రమే ఇది ఉపయోగించే అవకాశం ఉంది. డిడ్ అనేది ఖచ్చితంగా పాస్ట్కి సంబంధించింది అనుకున్నాం కాబట్టి నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నాట్ పెట్టాలి. హీ డిడ్ నాట్. డిడ్ నాట్కి బదులు ఏమైనా ఉపయోగించాలనుకున్నాం, డిడింట్. ఓకే, హీ డిడింట్ బై ఏ కార్. హీ డిడింట్ బై ఏ కార్ అన్నామంటే మళ్ళీ మనం టైం చెప్పాలి, ఎస్టర్డే అని. ఎస్టర్డే టైం చెప్తే ఇంకా బాగుంటుంది. కానీ హీ డిడింట్ బై ఏ కార్ అన్నామంటే మీరు నిన్న కారు కొనడానికి వెళ్ళారు కదా, కొన్నారా అంటే అప్పుడు అంటున్నాం. ఇతను కొన్నాడా కార్ అంటే హీ డిడింట్ బై ఏ కార్. అతను నిన్న కారు కొనలేదు. నిన్న అనేది ఇక్కడ చెప్పకపోయినా సరే డిడ్ అనేది ఎప్పుడు ఉపయోగించామో అది గతం, అది నిన్న అయి ఉండొచ్చు, ఇప్పుడు కంటే ఒక నిమిషం ముందే అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. డిడింట్ అని ఎప్పుడైతే యూజ్ చేసామో అది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నామని అర్థం. ఇప్పుడు ఇది నెగిటివ్ అనుకున్నాం. నెక్స్ట్ ఇదే డిడ్ని ముందుకు తీసుకొచ్చేస్తే డిడ్ హీ బై ఏ కార్, డిడ్ హీ బై ఏ కార్. డిడ్ హీ బై ఏ కార్ అని ఎప్పుడైతే మనం ఇంట్రాగేటివ్ చేసామో దీంట్లో తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన జస్ట్ వన్ వర్డ్లో ఎస్ ఆర్ నో. ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో. తను డిడ్ యూ బై ఏ కార్ అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను ఇంట్రాగేటివ్లో. అప్పుడు మీరు చెప్తారు కొంటే ఎస్ ఐ బాట్ ఏ కార్. ఐ ఇక్కడ ఐ పెట్టుకోండి, ఐ బాట్ ఏ కార్ అని చెప్తాం. ఒకవేళ లేదంటే నో ఐ డిడింట్ ఎలాగైనా చెప్పొచ్చు, జస్ట్ వన్ వర్డ్లో కూడా చెప్పచ్చు. అదే ఇంటరాగేటివ్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు దీనికి ముందే వాట్, వేర్ ఇటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి మొత్తం 9 ఉంటాయి ఇంపార్టెంట్. ఆ 9 ఏంటనేది ప్రత్యేకించి దాని గురించి ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతానికి వాట్, వేరు. నువ్వు ఎక్కడ కొన్నావు అని అడగాలి, ఓకేనా. ఈయన ఏమన్నాడంటే నేను ఒక కారు కొన్నాను అని చెప్పాడు గతంలో. ఎక్కడ కొన్నావు అంటే వేర్ డిడ్, ఓకేనా. మనం క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలప్పుడు వేర్ డిడ్ యూ. ఇక్కడ హీ ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ హీ ప్లేస్లో ఏమొస్తుంది, వేర్ డిడ్ యూ బై ఏ కార్. ఈ విధంగా మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉపయోగించి ఎదుటి వారిని క్వశ్చన్ చేయొచ్చు. గతంలో కంప్లీట్ అయిపోయిన దాని గురించి పాజిటివ్లో మాట్లాడాలంటే డైరెక్ట్గా వీటో అప్లై చేయొచ్చు. నెగిటివ్లో వాడాలంటే మాత్రం డిడ్కి నాట్ ప్లస్ యూజ్ చేస్తాం. ఇంట్రాగేటివ్ అయితే డిడ్ని ముందుకు తీసుకొచ్చేస్తాం. డబ్ల్యూహెచ్ అయితే ముందుకు తీసుకొచ్చిన డిడ్ ఉంది కదా దానికి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు విల్ అనేది ఏంటంటే మనం భవిష్యత్తులో చేయబోయే పని. భవిష్యత్తులో నేను ఇప్పుడు వరకు అసలు క్రికెట్ ఆడలేదు, అప్పుడు ఏమని చెప్తాను, నేర్చుకోవచ్చు కదరా, రేపటి నుంచి ఆడచ్చు కదరా అంటే సరే నేను నేర్చుకుంటాను, నేను ఆడుతాను అని. అప్పుడు ఏం చెప్పాలి, ఐ విల్ ప్లే క్రికెట్.
ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్ అండ్ మెయిన్ వెర్బ్ ఇది ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ సెంటెన్స్కి మనం డైరెక్ట్గా అప్లై చేసేసి V1 హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదన్నాం. దీంట్లో కూడా డైరెక్ట్ V2 అప్లై చేసి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదన్నాం. కానీ దీంట్లో మాత్రం విల్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తేనే అది ఫ్యూచర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, V1 అనేది చేస్తే ఇక్కడ వచ్చేసింది, V2 అనేది అప్లై చేస్తే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసింది, మరి ఇక్కడ కూడా డైరెక్ట్ ఏదో ఒకటి అప్లై చేయొచ్చు కదా, మరి అప్లై చేయకుండా ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ కావాలంటున్నారు. వీటిల్లో కూడా నేను హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసుకుంటాను, డైరెక్ట్గా యూజ్ చేసే వాటిని నేను యూజ్ చేయాలంటే అదేనా కరెక్టే. ఫ్యూచర్లో ఎలా అయితే విల్ ప్లస్ V1 యూజ్ చేసామో డిడ్ ప్లస్ V1 అనేది ఫాస్ట్కి సంబంధించి టైం లేకుండా, దానికి టైంతో సంబంధం లేకుండా చెప్పాలంటే డూ ఆర్ డస్ ప్లస్ V1 అనేది యూజ్ చేయొచ్చు, తప్పేమీ కాదు. ఓకే, ఇది దీంట్లో కన్ఫ్యూజన్ అనేది ఏం అవసరం లేదు. ఇది వీటిల్లో అవసరం లేదు, వాటిల్లో కావాల్సి వచ్చిందంటే పాజిటివ్ సెంటెన్స్కి ఇది వద్దని చెప్పాం. కానీ ఇక్కడ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇంటరాగేటివ్ అయినా WH క్వశ్చన్ అయినా సరే అది ఫ్యూచర్ అని తెలియాలంటే విల్ అనేది అప్లై చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ ప్రతి సెంటెన్స్కి మనం యూజ్ చేయాలి. అలానే ఫాస్ట్ అయినా సరే డూ ఆర్ డస్ యూజ్ చేసేటప్పుడు దీంట్లోనైనా సరే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయొచ్చు. అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా V1 కానీ V2 కానీ యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ లేదంటే ఇంగ్లీష్ అనేది రోజు రోజు డెవలప్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పదాలని తీసేయడం జరుగుతుంది, కొన్ని పదాలని యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి ఎలా ఫ్లెక్సిబుల్ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు విల్లుకి పాస్ట్ అనేది వుడ్ అనేది యూజ్ చేసాం. ఇప్పుడు వుడ్ అనేది పాస్ట్కి సంబంధించి మాట్లాడుతున్నాం కానీ విల్లుకి యూజ్ చేయట్లేదు. ఓకే, అలానే చాలా ఉన్నాయి. షుడ్, షెల్ ఇవన్నీ ఒకప్పుడు ఒకటి ప్రజెంట్కి, ఒకటి పాస్ట్కి, ఒకటేమో ఫ్యూచర్కి సంబంధించిన వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అటువంటి రూల్స్ అన్నీ చాలా మారిపోయినాయి. కాబట్టి ఇంగ్లీష్ అనేది మనం తెలిసిన దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఇదే పర్ఫెక్ట్, ఇది తప్పు అని ఏముండదు. ఇదేమీ స్కిల్ కాదు కదా, లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్. మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నావా, గతం గురించి మాట్లాడుతున్నావా, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావా అనేది నువ్వు మాట్లాడే హెల్పింగ్ వెర్బ్ ద్వారా అవతల వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దాంట్లో హెల్పింగ్ వెర్బ్ని పట్టుకొని నువ్వు ఏ రోజు గురించి మాట్లాడారు అనేది అర్థం చేసుకుంటే సరిపోతుంది. కమ్యూనికేట్ చేయడానికే కదా లాంగ్వేజ్ ఉన్నది. కాబట్టి ఈ హెల్పింగ్ వెర్బ్స్తో సింపుల్గా ఒకసారి మళ్ళీ ఫస్ట్కి రండి. డూ ఆర్ డస్ అనేది ఉపయోగిస్తే కాలంతో సంబంధం లేకుండా ఏదో అడుగుతున్నారు అని. డిడ్ అంటే అయిపోయిన పని గురించి అడుగుతున్నారు అని. విల్ అంటే ఫ్యూచర్ గురించి అడుగుతున్నారు అని. ఓకే, ప్రస్తుతం నువ్వు ఇలా ఉన్నావు. డూ ఆర్ డస్ దేని గురించి, డిడ్ దేని గురించి, విల్ దేని గురించి, ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నా. ఓకేనా, ఇవనేది బాగా ప్రాక్టీస్ చేయండి. సింపుల్గానే ఉంటుంది. మనం సింపుల్గా ఒక స్టెప్ వేసాం కాబట్టి ఈ మూడింటితో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అనేది సింపుల్గానే ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అది స్కిల్ లాగా దాన్ని ఏదో పెద్ద భూతార్థంలో పెట్టి చూసేసి నాకు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు. ఇది జస్ట్ లాంగ్వేజ్. పదం కలిపి చెప్తే సరిపోతుంది. ఎవరు మాట్లాడుతున్నామో వాళ్ళు సబ్జెక్ట్ అంటారు. ఎవరు మాట్లాడుతున్నామో అనేది తెలుసు కదా. ఏం మాట్లాడాలో మాట తెలిసి ఉండాలి. మాట తెలియడం అంటే ఆ పని గురించి సంబంధించిన వెర్బ్స్ తెలిసి ఉండాలి. ఈ వెర్బ్ మాట్లాడేవాడు నేను ఈ పని చెప్తున్నా, ఈ పని ఎప్పుడు చేస్తున్నానని చెప్పడానికి ఉపయోగించేది హెల్పింగ్ వెర్బ్స్. 1కి 10 సార్లు చెప్తున్నా మీకు. ఎప్పుడు ఏ సమయం గురించి చెప్పేవే హెల్పింగ్ వెర్బ్స్. దాని గురించి ఏ హెల్పింగ్ వెర్బ్ ఏ కాలంలో ఉపయోగిస్తామనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింపుల్గా మనం స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ మీద మీకు ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ కంటెంట్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చి మనం పెట్టగానే మీరు చూడడం కోసం బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.